కానీ కొంతమంది మాత్రం ఈ రూబిక్స్ క్యూబ్ని సాల్వ్ చేయలేమని కాకుండా ఛాలెంజ్ లాగా తీసుకుంటారు. మన తెలంగాణ నుంచి హైదరాబాద్లో పవన్ కుమార్ గారు ఆల్మోస్ట్ 8కి పైగా వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ ఉన్న వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో మొదటిసారి మీరు రూబిక్స్ క్యూబ్ని ఎప్పుడు పట్టుకున్నారు? ఆ డేట్ రోజు నేను ఫస్ట్ టైం రూబిక్స్ క్యూబ్ అనేది తీసుకున్నాను. 1 hour to 2 hours కంప్లీట్గా క్యూబ్ సాల్వ్ చేసేసాను. స్టోరీ ఏంటంటే అసలు రూబిక్స్ క్యూబ్ ఎలా హిస్టరీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది రూబిక్స్ క్యూబ్లో కూడా అంతే. సో మేము కొన్ని కాంపిటీషన్స్లో ఎలా చూసామంటే రూబిక్స్ క్యూబ్ నిజంగా నేర్చుకుంటే ఐక్యూ పెరుగుతుందా లేక అది మిథ్యనా? కిడ్స్కి నిజంగా రూబిక్స్ క్యూబ్ నేర్చుకుంటే స్టడీస్లో నిజంగా మార్క్స్ పెరుగుతాయంటారా? న్యూరాన్ కనెక్టివిటీ ఎక్కువైపోతుంది కాబట్టి వాళ్ళకి బేసిక్గా ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఇలాంటివి అలవాటు అవుతాయి అన్నమాట. అంటే మీరు చాలా మందికి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తుంటారు కదా, మా అబ్బాయి చేయగలడా, మా అబ్బాయితో అవుతుందా, ఫినిష్ సాల్వింగ్ ఇట్, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా హై అయిపోతాయి. ఎందుకంటే మా పేరెంట్సే చేయలేరు, గ్రాండ్ పేరెంట్సే చేయలేరు, రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరు చేయలేరు, బట్ నేను చేయగలుగుతున్నాను ఇప్పుడు. అంటే నేను ఓవరాల్గా అడిగేది ఏంటంటే వ్యూవర్స్ని అడుగుతున్నాను. ఇక్కడ చాలామందికి రూబిక్స్ క్యూబ్ నేర్చుకుంటే ట్రై చేస్తున్నారు, ఫెయిల్ అవుతున్నారు. ప్రాబ్లం దుర్యోధనుడికి శత్రువు ఎవరు అంటే భీముడు ఉంటాడు. దుర్యోధనుడికి భీముడికి ఇద్దరికి ఎప్పుడు పడదు. అవును. బట్ మనకి అన్నిట్లో పాండవులో అందరికన్నా మహారథి ఎవరు అంటే అర్జునుడు అంటారు. అందరూ మహారథిలే, బట్ అందరిలో కన్నా గ్రేట్ ఎవరు అంటే అర్జునుడు అంటారు. బట్ చిన్న ఉన్నాం. మా డిడిసి రాటాక్స్ ఛానల్లో మీరు ఈరోజు లైవ్లో చూపించగలరా? నాకు కావాల్సిన 2 క్వశ్చన్స్ అడుగుతున్నా. ఒకటి రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం, రెండోది బ్లైండ్ ఫోల్డ్. ఈ 2 మీరు లైవ్లో చూపిస్తానంటే కనుక మేము వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. షూర్, ఓకే. మీరు ఒకసారి స్క్రాంబుల్ చేసి ఇవ్వండి, మళ్ళీ విల్ డూ బ్లైండ్ ఫోల్డ్.